ఏమన్నా మినహాయింపు ఉంటుందా? వాస్తవానికి జీఎస్టీ నుంచే ఆదాయం ఎక్కువ అవుతుంది, మళ్ళీ రాష్ట్రాలకు రిటర్న్ అదే వస్తుంది అంటున్నారు కదా. పన్ను రాయితీలలో హోదాతో వచ్చేటటువంటిది ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్. జిఎస్టీ రాయితీలు ఉండవు. జిఎస్టీ రాయితీ స్టేట్ తగ్గించుకోవచ్చు. ఇందులో ఎస్జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ ఉంటది కదా, స్టేట్ ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. అంత తప్పించి టోటల్ ట్యాక్స్ ని ఒక రాష్ట్రానికంటే అట్లాంటి ఎగ్జామ్షన్ ఇయ్యరు. ఇస్తే అప్పుడు అన్ని రాష్ట్రాలు వెంటబడతాయి. అన్ని రాష్ట్రాలు కావాలి అంత మేనేజ్ చేసి అంత బాబు గారికి ఉంటదా కీలక పాత్ర? అసలు మొత్తం వ్యవస్థ మొత్తం కొలాప్స్ అవుతుంది. అవును, బీజేపీ పాలిత రాష్ట్రాల వాళ్ళు అడుగుతారు, అంతా ఉంటది కదా. దానికి మేబీ నేను అనుకోవడం ఏంటంటే వెనుకబడిన ప్రాంతాల క్రిందసారి ఇచ్చినట్టే అది మళ్ళీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. ఈయన అడుగుతారో వాళ్ళు ఇస్తారు అనుకుంటా. మరొక చర్చ, మోడీ ముందు ఉన్న ఒక డిపెండబుల్ సిచ్యువేషన్ ఏదైతే తీసుకొచ్చారో దాని వెనక రాహుల్ మాన్యా ఎంతవరకు ఉంది? ఇక్కడ బేసిక్గా రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక ఫార్ములా సక్సెస్ అయింది. ఏంటంటే ఎస్సీ ఎస్టీ ముస్లిం ఓబీసీ పోలరైజేషన్. ఈ పోలరైజేషన్లో సక్సెస్ అయ్యాడు కానీ ఆశించిన సక్సెస్ కాదు. ఇక్కడ ఎంతసేపటికి రాహుల్ పుంజుకున్నాడు అంటున్నారు కానీ 99 దగ్గర ఆగిపోయింది. ఇది మూడవసారి కాంగ్రెస్ పార్టీ 2009 సంవత్సరంలో 205 సీట్లు, ఇవాళ 99 సీట్లే. 47, 55